హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఎంతోమందికి ఇష్టమైన టేస్టీ బాదం పాలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయండి బాదం పాలు చేసుకోవడానికి. అవన్నీ మన ఇంట్లో ఎప్పుడూ ఉండే ఐటమ్సే. మరి ఇంకెందుకు లేట్, టేస్టీ అయిన బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలతో బాదం పాలు చేస్తున్నానండి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకు 40 బాదం పప్పులను 2 గంటల ముందే నానపెట్టుకున్నాను. చూడండి, 2 గంటల తర్వాత ఇలా చేతులతో కొంచెం ప్రెస్ చేసామంటే తొక్క ఊడి వచ్చేస్తుంది. 1/2 లీటర్ పాలకి 40 బాదం పప్పులు పడతాయండి. లేదు మాకు కొంచెం త్వరగా నానాలి అనుకుంటే ఈ బాదం పప్పులో కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి, ఒక అరగంటలోనే నానిపోతాయి. ఇలా బాదంపై ఉన్న తొక్కంతా తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసేసుకుందాం. నెక్స్ట్ మనం తీసుకున్న 1/2 లీటర్ పాలలోని ఒక 1/2 కప్పు పాలు తీసుకొని ఈ బాదంలో వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఈ పాలను బాగా మరిగించుకుందాం. చూడండి, పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు ఒక గరిటెతో ఇలా నిదానంగా కలుపుకోండి అడుగంటకుండా. అలాగే అంచులు వెంట పేరుకుంటున్న పాల మిగడను కూడా తీసి పాలలో కలిపేయండి. ఈ బాదం పాలు తాగడానికి సీజన్తో ఏం పని లేదండి. సమ్మర్లో ఎక్కువగా తాగుతారు, కాకపోతే సమ్మర్లో అయితే కూల్గా తాగుతారు. అదే వింటర్ సీజన్లో అయితే ఇలా బాదం పాలు చేసుకోగానే కొంచెం హాట్గా తాగుతారు. ఎప్పుడు తాగినా కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. పాలు ఇలా 3-4 పొంగులు వచ్చి ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఒక 1/2 కప్పు చక్కెర వేసుకొని కలుపుకుందాం. ఇక్కడ నేను 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. అంటే మీకు అర్థం కాదు కదా, పెద్ద కప్పులు చిన్న కప్పులు 2 ఉంటాయి. మనం మెజరింగ్ కప్స్తో ఏం చెప్పట్లేదు కదా. మీకు తెలియడం కోసం మనం యూజ్ చేసే స్పూన్స్ ఉంటాయి కదా కొంచెం పెద్దవి, ఆ స్పూన్స్తో 10 స్పూన్స్ ఫుల్గా వేసుకోండి. అలాగే బాదం పాలు కలర్ రావడం కోసం ఒక చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకొని కలుపుకుందాం. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కానీ బాదం పాలు కలర్ రావాలంటే కుంకుమ పువ్వు తప్పనిసరి. లేదు మేము ఇలానే తాగేస్తామంటే అలా అయినా తాగొచ్చు. చూడండి, ఇక్కడ నేను కుంకుమ పువ్వు వేసేసరికి బాదం పాలు మంచి కలర్ వచ్చాయి. మరో 2 నిమిషాలు ఈ పాలను అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకుందాం. పాలు ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకుందాం. బాదం పేస్ట్ వేసిన తర్వాత మరొక 3-4 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలను మరిగించుకుందాం. మీకు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కావాలి అనుకుంటే ఈ టైంలో ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు, మీకు కావాలి అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేయాలండి. మనం బయట బండి మీద కొనే బాదం పాలు ఇంకొంచెం చిక్కగా ఉంటాయి. వాళ్ళ చిక్కదనం రావడం కోసం కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తారు. మనం ఇక్కడ ఎలాంటి కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ మనం చేస్తున్న బాదం పాలు కస్టర్డ్ పౌడర్ లేకున్నా కానీ చిక్కగానే అవుతుందండి. చూడండి, పాలు చిక్కబడడం మొదలైంది. మరొక 2 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరిగించుకుందాం. ఇక్కడ మనం కస్టర్డ్ పౌడర్ వాడుకున్నా కానీ బాదం పాలు చిక్కగానే వస్తాయి. ఎందుకంటే మనం బాదం పప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా. అంటే ఇవి మనం ఇంట్లో చేసుకునే బాదం పాలే కదా, కొంచెం హెల్తీగా ఉండడం కోసమని కొన్ని బాదం పప్పులను ఎక్కువ వేసుకున్నాను. చూడండి బాదం పాలు పర్ఫెక్ట్గా చిక్కబడ్డాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 10 జీడిపప్పు ముక్కలను అలాగే ఒక 10 బాదం ముక్కలను కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా బాదం పప్పు జీడిపప్పు వేసుకోవడం వలన బాదం పాలు తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే బాదం పాలు ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బాదం పాలు సర్వ్ చేసుకొని తాగటం మీ ఇష్టం. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతారు, నార్మల్గా ఇలాగే తాగేస్తారు. ఇదైతే సమ్మర్ సీజన్ కదా, నేను 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను. అదే వింటర్ సీజన్ అయితే ఇలాగే తాగేయచ్చు. చూడండి, మనం ఎలాంటి కస్టర్డ్ పౌడర్ యూస్ చేయకున్నా కానీ బాదం పాలు ఎంత చిక్కగా వచ్చాయో. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి. పైన నేను బాదం పప్పుని కట్ చేసి పెట్టుకుంటున్నానండి, గార్నిష్ కోసం. కొంచెం అందంగా కూడా ఉంటుంది చూస్తుంటే. అంతేనండి, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. పాలు, చక్కెర, బాదం పప్పు. ఇంట్లోనే మనం ఈజీగా ఇలా బాదం పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ సీజన్లో మీరు కూడా ఇలా బాదం పాలను చేసి కూల్గా మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగేస్తారు.